Hi, hello friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSE aspirants. Today we discuss about Telugu methodology. భాషా నిర్వచనాలు 6.1 కాంత్ డెస్క్రేట్స్ మానవులకు భాషాపరమైన ప్రవర్తనను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష అని కాంత్ డెస్క్రేట్స్ వారు చెప్పారు. డెస్క్రేట్స్ వారు చెప్పిన నిర్వచనం భాష సర్వజనీనమైంది, మానవుడికే పరిమితమైంది, విశిష్టత కలది, ఒక సహజమైన మేధ సంపత్తిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి మోడర్న్ లింగ్విస్టిక్. దిస్ వన్ ఈజ్ వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. భాష ఒకే అంశము లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధ ఎంతో క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి ఏమని చెప్పారంటే, క్లిష్టమైన సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అనేది భాష అని చెప్పారు. రామచంద్ర వర్మ మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష అని చెప్పారు. రామచంద్ర ద్రా మీన్స్ పదాలు గుర్తుపెట్టుకోవాలి, పదాలు వాక్యాలు. జాన్ పి హ్యూక్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని పి హ్యూక్స్ చెప్పారు ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ బుక్లో. నోమ్ చామ్స్కీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. నోమ్ చామ్స్కీ ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పారు. చామ్స్కీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైన అంశంగా ఉండి భాషాతత్వాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ హకెట్. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. హకెట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్. మోడర్న్ లింగ్విస్టిక్ ఆల్రెడీ ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి చెప్పారు. బట్ హకెట్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే పుస్తకంలో చెప్పారు. మోడర్న్ లింగ్విస్టిక్ ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి ఎంతో క్లిష్టమైన సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని చెప్పారు. హకెట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, బట్ ఏ కోర్స్ ఇన్ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది మోడర్న్ లింగ్విస్టిక్కి. సేమ్ డెఫినేషన్ సంక్లిష్ట వ్యవస్థ. లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. ఉన్నత సంక్లిష్ట సూత్ర జాలావలయం భాష అని చెప్పారు. ఇజ్లర్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఇజ్లర్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్